నమస్తే మాస్టర్స్. ఇవాళ మనం భగవద్గీత పైన క్లాస్ చెప్పుకుంటున్నాం. సో, భగవద్గీత అంటే ఏంటి? అంటే భగవద్గీత అన్నది ఒక దివ్యమైన గ్రంథం. సో, మనందరికీ తెలిసింది భగవద్గీత అంటే ఎప్పుడు చెప్పడం జరిగింది అంటే యుద్ధ భూముల్లో. ఎప్పుడైతే కౌరవులు, పాండవుల సేన యుద్ధం చేయడానికి ముఖాముఖులుగా ఎదురుకుండా ఉన్నారు. సో, అప్పుడు మరి శ్రీకృష్ణుని వారు అర్జున్‌కి మరి ఈ ఉపదేశం చెప్పడం జరిగిందనమాట. మరి భగవద్గీత అంటే ఏంటి? అంటే గీత అంటే రేఖ అని మీనింగ్ వస్తుంది. గీత అంటే కూడా గీత అంటే ఒక గీతము, గానము అని అర్థం కూడా వస్తుందనమాట. గానం అంటే ఏ గానము? అంటే సెలెస్టియల్ సాంగ్ అని కూడా అంటారు. సెలెస్టియల్ సాంగ్ అంటే ఒక అద్భుతమైన, దివ్యమైన గానము అనేసి అంటారు. రేఖ అంటే మరి ఏ రకమైన రేఖ? మరి దేవుడు గీసిన రేఖ. అంటే ఈ రేఖ లోపల మనుండి మన జీవన వ్యాపనం చేసుకుంటే కనుక మనకి ఎటువంటి దుఃఖాలు ఉండవు. కానీ ఈ రేఖ దాటి మనం కనుక వెళ్తే కనుక మనకి ఎప్పుడు దుఃఖాలే ఉంటాయి. సో, మరి శ్రీమద్ భగవద్గీత అని ఎందుకన్నారు? శ్రీమద్ అంటే ఒక హై క్యాడర్ ఆఫ్ రెస్పెక్ట్ మనం ఇవ్వడం జరిగింది. శ్రీమద్ అంటే సాక్షాత్ ఆ భగవంతుడే మరి ఈ భగవద్గీతని చెప్పడం జరిగింది కాబట్టి, మరి శ్రీమద్ అన్న ఆ ట్యాగ్ నేమ్ తగిలించడం జరిగింది. ఇప్పుడు అంటాం కదా! శ్రీ, శ్రీ, శ్రీ ఫలానా వాళ్ళు అని మనం అంటాం కదా! అలాగే మరి శ్రీమద్ అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో దివ్యమైంది అని హై రెస్పెక్ట్ కోసం మనం ఈ పదాన్ని ఇక్కడ వాడడం జరిగిందనమాట. అలాగే సోర్స్ ఆఫ్ భగవద్గీత. అంటే మరి భగవద్గీత అసలు ఈ యొక్క సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గనక మహర్షి వేదవ్యాసుడు వారు మరి ఆయన ఒక దివ్య దృష్టితో ఈ ఈ ఒక జరిగిన సంఘటనని చూడడం జరిగిందనమాట. ఆ దివ్య దృష్టితో ఆయన చూసింది ఆయన చెప్పడం మొదలుపెడితే మరి గణేశుడు వారు మరి ఈ గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. సో, ఈ భగవద్గీత మరి రాయడానికి మరి 2 దివ్య పురుషులు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒకళ్ళు మహర్షి వేదవ్యాసుల వారు, తర్వాత గణేష్, లార్డ్ గణేష దీన్ని రాయడం జరిగిందనమాట. సో, అంచేత ఈ అద్భుతమైన మరి ఈ గ్రంథం మనకి వచ్చింది అంటే గనక ఇద్దరు మూలభూత సిద్ధాంతులు, ఇద్దరు పురుషులు ఉన్నారనమాట. సో, ఈ భగవద్గీతని మనం పంచమ వేదం అని కూడా అంటాం. వాళ్ళకి 4 వేదాలు తెలుసు కదా! 4 వేదాలు అయిన తర్వాత మరి భగవద్గీతని పంచమ వేదం అని కూడా అంటామనమాట. మరి భగవద్గీత 4500 సంవత్సరాల క్రితం మరి చెప్పిన ఈ ఒక గ్రంథం అనమాట. 4500 సంవత్సరాల క్రితం ఈ ఈ పురాతనమైంది అని దీని అర్థం అనమాట. 4500 ఇయర్స్ ఓల్డ్ ఈ పుస్తకం. సో, ఇక్కడ మరి కృష్ణుడు అర్జునుడికి ప్రతిపాదిస్తున్నారు. మరి ఏం ప్రతిపాదిస్తున్నారు? మరి 2 సేనలు యుద్ధానికి రెడీ అయిపోయాయి. అసలు ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పడం జరిగింది అంటే, 2 సేనలు పరస్పరంగా, విరుద్ధంగా, అపోజిట్‌గా ఉన్నాయి. ఆ యుద్ధ భూమి సమయంలో మరి అర్జునుడేమో అందరిని చూసారు ఒకసారి. ఒక కౌరవ సేనని చూసారు. చూస్తే అక్కడ భీష్మ పితామహ కనిపించారు. ద్రోణాచార్యుల వారు కనిపించారు. ఆయన గురువుగారు. కృపాచార్య వాళ్ళు కనిపించారు. చాలా ఎంతో మంది మిత్రులు కనిపించారు. మన బంధువులు కనిపించారు. ఇంతమంది కనిపించేసరికి, అరె! నేను యుద్ధం చేయాల్సింది వీళ్ళతోనా? వీళ్ళని నేను చంపాలా? వీళ్ళు చంపిన తర్వాత వచ్చిన రాజ్యం పైన నేను వచ్చిన రాజ్యాన్ని నేను ఏలాలా? అని అనిపించిందనమాట. ఇంత చంపి ఈ ఇంత నరసంహారం జరిగిన తర్వాత మరి నేను సుఖంగా ఎలా ఉండగలుగుతాను? అని ఒక రకమైన ఒక మోహంలాగా వచ్చేసిందనమాట. మోహంలా వచ్చేస్తే గనక నేను ఇంక యుద్ధమే చేయనసలు అనేసి దీనికంటే భిక్షాటన చేయడం మంచిది అనేసి అనుకుని మరి ధనుర్బాణాలను కింద పరిచి మరి ఆ రథంలో ఒక మూలకేసి వెళ్లి కూర్చున్నాడనమాట. సో, అలాంటప్పుడు మరి కృష్ణుడు చూసాడు. కృష్ణుడు చూసి మరి ఇంత వీరుడు మరి యుద్ధం చేయకుండా ఉంటే ఎలాగా? మరి కృష్ణుడు ఒక పని ఏంటి? ధర్మస్థాపన, సంస్థాపన. సో, మరి ధర్మాన్ని స్థాపించాలంటే గనక మరి అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. మరి అక్కడంతా కూడా అందరూ దుర్మార్గంగా ఉన్నారు. దుర్యోధనులు ఒక సేనంతా దుర్మార్గంకి
కేసున్నారు. అధర్మం కేసున్నారు. మరి మరి పాండవులందరూ కూడా ధర్మం వైపు ఉన్నారు. మరి మరి అధర్మం పైన విజయం కావాలి అంటే మరి అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. అర్జునుడు, భీముడు వీళ్ళందరూ కూడా మరి యుద్ధం చేసి తీరాలి. దాంట్లో ముఖ్యంగా అర్జునుడు. మరి అర్జునుడు, కృష్ణుడు నరనారాయణ ఒక స్వరూపం కాబట్టి మరి అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. మరి అర్జునుడు యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా మరి శ్రీకృష్ణుడు వారు మరి ఆ ధర్మాన్ని స్థాపన చేసే కెపాసిటీ ఉన్నవారు. కానీ కొన్ని మరి పనులు మరి వాళ్ళు చేస్తేనే ఆహ్, ఆ ఒక డ్రామా పరిపూర్ణంగా అవుతుంది అన్న అంశం పైన ఆ శ్రీకృష్ణుడు వారు అనుకున్నారు. సో, అంచేత కొన్ని పనులున్నాయి. అవి కొందరి చేతే చేపిచ్చాలనమాట. సో, వీరి యొక్క సంహారం అంటే వీళ్ళ చేతే అర్జున్ చేతే చేపిచ్చాలి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే అర్జున్ కేవలం నిమిత్త మాత్రుడే. అవన్నీ ఎవరినైనా సృష్టించాలన్నా, మరి వాళ్ళ ప్రాణం తీయాలన్నా అన్నిటికి మరి శ్రీకృష్ణుని వారే కారణం. కానీ ఈ ఒక డ్రామాలో మరి అర్జున్‌ను మరి యుద్ధం చేస్తాడు. మరి సారథి కిందేమో శ్రీకృష్ణుని వారు ఉన్నారనమాట. సో, ఇది ఒక రకమైన డ్రామా అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ డ్రామాలో మరి ఈ శ్రీకృష్ణ వారిని మరి రథం నడపాలంటే మరి రథసారథి ఉండాలి కదా! ఐ మీన్ రథంలో కూర్చునే ఆ వ్యక్తి ఉండాలి కదా! మరి అర్జున్ రెడీ అవ్వాలి కదా! సో, అంచేత మరి శ్రీకృష్ణుల వారు మరి అర్జున్ దగ్గరికెళ్ళి మరి ఈ గీతా బోధన చేసి మరి అతన్ని సత్యం ఏంటో చూపించారు. మరి ఆయనకి మోహం ఏమైతే కలిగిందో దాన్ని తొలగించడం జరిగిందనమాట. సో, భగవద్గీతలో మొత్తం ఇంకా 700 శ్లోకాస్ ఉన్నాయండి. 700 శ్లోకాస్ ఆర్ వర్సెస్ అంటారు. అలాగే 18 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో భగవద్గీతలో. సో, మనం ముఖ్యంగా ఈ భగవద్గీత ఏమైతే చెప్పుకుంటున్నాం మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పింది ఆ శ్లోకాలను బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. కానీ యాక్చువల్‌గా అంటే భగవద్గీతలో మరి ఎన్ని శ్లోకాస్ ఉన్నాయంటే గనక మనం చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ అర్జున విషాద యోగంలో 46 వర్సెస్ ఉన్నాయి. మనం అర్జున విషాద యోగం అని అంటాం. కానీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఒపీనియన్‌లో విషాదం ఉన్న చోట యోగం ఉండదు. మరి యోగం ఉన్న చోట విషాదం ఉండదు అనేసి అంటారనమాట. సో, అర్జున విషాద యోగం అన్నది ఆ టైటిల్ కరెక్ట్ కాదు అన్నది మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఒక అభిప్రాయం. కానీ మరి అన్ని బుక్స్‌లోనూ మరి అర్జున విషాద యోగం అన్నది అది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, అర్జున విషాద యోగంలో 46 వర్సెస్ ఉన్నాయి. సాంఖ్య యోగంలో 72 వర్సెస్ ఉన్నాయి. కర్మయోగం థర్డ్ చాప్టర్ 43, జ్ఞాన యోగం 42, అలాగే కర్మ సన్యాస యోగంలో 29, ఆత్మ సంయమ యోగాలు 47 శ్లోకాస్ ఉన్నాయి. అలాగే విజ్ఞాన యోగంలో 30 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ అక్షర పరబ్రహ్మ యోగంలో 28 శ్లోకాలు. గుహ్య యోగంలో 34 ఉన్నాయి. అలాగే 10వ చాప్టర్ అయిన విభూతి విస్తార యోగంలో 42 శ్లోకాలున్నాయి. అలాగే 11వది మరి విశ్వరూప సందర్శన యోగంలో 55 శ్లోకాలున్నాయి. అలాగే 12 భక్తి యోగంలో 20 శ్లోకాలు. 13 చాప్టర్ అయిన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 35, 14 చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగంలో 27, మరి 15వ చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 20, అలాగే 16వ చాప్టర్ అయిన దైవాసుర సంపద విభాగ యోగంలో 24, అలాగే చాప్టర్ 17లో శ్రద్ధత్రియ విభాగ యోగంలో 28, అలాగే మరి ఆఖరి చాప్టర్ 18వ చాప్టర్ మోక్ష సన్యాస యుగంలో 78 శ్లోకాస్. సో, టోటల్ కలిపితే ఎంతండి? 700 శ్లోకాస్ ఉన్నాయి. సో, దీనికి వేరే కంపారిజన్ మరి పత్రిజీ రికమెండ్ చేసిన దాంట్లో మరి ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 104 శ్లోకాస్ ఉన్నాయి. మరంటే పత్రిజీ గారు మరి ఒక ధ్యానికి, ఒక యోగికి ఏమైతే అవసరం ఉన్నాయో సో, అలాంటి శ్లోకాల్ని ఆయన ఎంచుకోవడం జరిగిందనమాట. సో, ఏ ఏ శ్లోకాలవుతే కనుక ధ్యాని ఈ ధ్యాని గురించి డిస్క్రైబ్ చేస్తాయి, లేకపోతే మెడిటేషన్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి. సో, అలాంటి శ్లోకాల్ని అతను పరిగణనలో తీసుకోవడం జరిగింది. సో, కొన్ని సేమ్ భావార్థాలు ఉన్న శ్లోకాల్ని ఆయన తీసుకోలేదు. అంటే కృష్ణుడు వారు మళ్ళీ మళ్ళీ ఆహ్, ఒక ఆహ్, ఒక ఒకటే అర్థం వచ్చేటట్టు కొన్ని శ్లోకాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. దాంట్లో అర్థాలు మళ్ళీ ఒకటే సాలొస్తాయి. మరి అలా రిపీట్ ఎందుకు చేశారు అంటే కనుక ఏదో ఒక విషయాన్ని స్ట్రెస్ చేయడం కోసమని మళ్ళీ మళ్ళీ ఆయన రిపీట్ చేయడం జరిగిందనమాట. సో, అలాగా మరి కంపారిజన్ చేసుకుంటే కనుక మరి ఫస్ట్ చాప్టర్‌లో విషాద యోగంలో పత్రిజీ ఏమీ శ్లోకాలను కన్సిడర్ చేయలేదు. అలాగే సెకండ్ చాప్టర్‌లో 26, థర్డ్ చాప్టర్‌లో 27, జ్ఞాన యోగంలో మరి 15 శ్లోకాలను కన్సిడర్ చేశారు. కర్మయోగ సన్యాసంలో మరి 3 శ్లోకాలు, ఆత్మ సంయమ యోగంలో 12 శ్లోకాలు, విజ్ఞాన యోగంలో 2 శ్లోకాలు, అక్షర పరబ్రహ్మ యోగంలో
2 శ్లోకాలు. అలాగే రాజవిద్య యోగంలో మరి 3 శ్లోకాలు. విభూతి యోగంలో 1 శ్లోకం. అలాగే విశ్వరూప సందర్శన యోగంలో మళ్ళీ 2 శ్లోకాలు. భక్తి యోగంలో 2 శ్లోకాలు. క్షేత్రజ విభాగ యోగంలో 2 శ్లోకాలు. గుణత్రయ విభాగ యోగంలో 2 శ్లోకాలు. అలా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక చాప్టర్ నుంచి 2 శ్లోకాలు తీసుకోవడం జరిగింది. మరి ఆఖరిలో మోక్ష సన్యాస యోగంలో మరి 3 శ్లోకాలు కన్సిడర్ చేయడం జరిగింది. సో టోటల్‌గా 104 శ్లోకాల్ని మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు రికమెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ భగవద్గీత ఏమైతే ఉందో ఈ పత్రిజీ గారు రికమెండ్ చేసిన 104 శ్లోకాల నుంచే చెప్పడం జరుగుతుంది. సో అంటే నేను ఆల్ 700 శ్లోకాస్‌లో కేవలం మన పత్రిజీ గారు రికమెండ్ చేసిన 104 శ్లోకాసే నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాస్ అంతా కూడా ఈ ఓన్లీ 104 శ్లోకాస్ మీదే ఉంటుంది. నాకు యథాశక్తి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో సెకండ్ శ్లోకంలో సెకండ్ చాప్టర్‌లో 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్ సయుపత్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. సో మరి శ్రీకృష్ణుడు వారు అర్జునుడికి చెప్తున్నాడు. ఈ హృదయ దౌర్బల్యం అన్నది మంచిది కాదు. నీలాంటి మరి ఎంతో శౌర్యవంతుడికి ఈ హృదయ దౌర్బల్యం అన్నది మంచిది కాదు. సో అంచేత నువ్వు యుద్ధానికి రెడీ కా. ఏం జరిగినా పర్వాలేదు. మరి విజయం, వీరస్వర్గం ఏమైనా జరగొచ్చు. దానికి నువ్వు రెడీ కామని చెప్తున్నాడు. కానీ అలాగనేసి నువ్వు ధనుర్బాణం కింద పడిచేస్తే కనుక అది ఒక మంచి లక్షణం కాదు. ఒక పిరికి వాడి లక్షణం కానీ అది మంచి లక్షణం కాదు. అందుకని రెడీ అవ్వు. ఏం జరిగినా పర్వాలేదు. నువ్వు ధైర్యంగా మరి ఎదుర్కోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే మన జీవితంలో కూడా మరి ఎన్నో కష్టాలొస్తాయి. దాన్ని చూసి మనం భయపడకూడదు. దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. శ్రీకృష్ణుడు వారు మరి చెప్పిన శ్లోకంలో మన జీవితంలో కూడా మన జీవితానికి సంబంధించిన అంశంలో చెప్పినట్టుగా చెప్పారనమాట. సో మన జీవితంలో కూడా మరి ఎన్నో కష్టాలొస్తాయి. ఎన్నో సమస్యలొస్తాయి. మరి అవన్నీ సమస్యలు కూడా మనకి ఎంతో పెద్దగా కనిపిస్తాయి. కానీ మనం ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొని మనం ముందుకు సాగాలన్నమాట. అదే మరి ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా మరి అర్జున్‌కి చెప్పడం జరుగుతుంది. అశోచ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాశ్చోచ నాను శోచంతి పండిత. అసలు ఏ మాటలు చెప్పకూడదో అలాంటి మాటలు నువ్వు పలుకుతున్నావు. నువ్వు పండితుల్లా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు. కానీ నువ్వు పండితుల్లా మాట్లాడట్లేదు. నేను యుద్ధం చేయను. వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళందరూ నేను చంపేస్తే గనుక ఏమైపోతుంది? మరి ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. సో నువ్వు ఈ చంపేది నువ్వు కాదు. ఈ సంహరించేది నువ్వు కాదు. నువ్వు కేవలం ఒక కారణభూతం అవుతున్నావు అంతే. సో అంచేత ఇది నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళని నేనే ఎలాగో సంహరించేస్తున్నా. అంచేత దీని గురించి నువ్వు ఏమి మరి భయపడాల్సిన విషయం ఏమీ లేదు. నువ్వు అక్కలేని వాటికి నువ్వు శోచింపతగదు. సో గతాసూన గతాశ్చూశ్చ నాను శోచంతి పండిత. సో పుట్టిన వాళ్ళు గురించి కానీ మరి చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎప్పుడు భయం కానీ శోకం ఉండకూడదు. ఇది ఒక ప్రక్రియ. ప్రతివాడు పుడతాడు, మరి ప్రతివాడు చనిపోతాడు. మరి ఈ ఒక ప్రక్రియ గురించి మనం బాధపడకూడదు. కానీ సత్యం తెలుసుకోవాలి. ప్రతివాడు పుడతాడు. మరి కొన్ని పనులు చేయడానికి సమాజంలో మరి అతను చేయవలసిన కొన్ని పనులున్నాయి. తను నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఆ కర్మని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మరి ఈ భూమి పైన పుడతాడు. ఒకడికి కొడుగ్గా, అన్నగా, ఒక సొసైటీలో మంచి వ్యక్తిగా పుడతాడు. మరి ఏదో చేస్తాడు. మరి ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. సో అంచేత జననం, మరణం అన్నది ఈ సహజమైన ప్రక్రియ తప్ప మరి దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదని శ్రీకృష్ణ గారు దీంట్లో చెప్తున్నారు. నతే వాహం జాతు నాశం నత్వం మే జనాధిప నా చేయోం న భవిష్యామః సర్వే వయం అతః పరం.
నాట్ ఎట్ ఎనీ టైమ్ ఇండీడ్ వాజ్ ఐ నాట్ దీస్ రూలర్స్ ఆఫ్ మ్యాన్ నాట్ వెరీలీ షల్ వి ఎవర్ సీజ్ టు బి హియర్ ఆఫ్టర్. అంటే ఇంతకంటే ముందు వీళ్ళెవరూ లేరని కాదు, లేకపోతే నేను లేనని కాదు. అంటే శ్రీకృష్ణ వాడు చెప్తాడు. అంటే ఇంతక ఈ జన్మలో కంటే ముందు కూడా మరి ఈ సృష్టి ఉంది. మరి నేను ఉన్నాను. ఈ వ్యక్తులందరూ ఉన్నారు. దీనికంటే ముందు కూడా. కానీ ఈ విషయం మరి నీకు తెలియదు. మరి నాకు తెలుసు. ఎందుకంటే నేను యోగిని. మరి నేను ధ్యానం చేశాను. మరి నువ్వు ధ్యానం చేయలేదు. మరి నీకు విషయాలన్నీ తెలియవనమాట. అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్‌లో అవన్నీ కూడా విషయాలు నాకు తెలుసు అని శ్రీకృష్ణుడు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ జన్మలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను సంహారం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాతో ఉన్నవాళ్ళు, నీతో పుట్టిన వాళ్ళు. నువ్వు కూడా ఆహ్, ప్ర ప్రీవియస్ బర్త్ నువ్వు జన్మ తీసుకున్నావు. మరి ఆ జన్మలో కూడా నువ్వు చేయవలసిన కార్యాలు నువ్వు చేసావు. చేసిన తర్వాత మళ్ళీ ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలిపెట్టేసావు. మరి ఎన్నో జన్మలు ఎంతోమంది ఎత్తుతున్నారు. మరి ఆ జన్మలు అయిపోయిన తర్వాత మరి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో, ఇలాంటి ప్రక్రియ అది అన్నది కూడా మరి ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. సో, దీని గురించి నువ్వు భయపడాల్సింది కానీ ఆ! లేపోతే దీని గురించి నువ్వు అనుమాన పడాల్సింది విషయం ఏమీ లేదు అనేసి చెప్పడం జరిగిందనమాట. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సో, మనం ఏంటంటే మనం జన్మ తీసుకుంటాం. ఆ జన్మ తీసుకున్నప్పుడు చిన్న పసివాడల్లా ఉంటాం. పసివాడక మరి తల్లి మనని ఆడిస్తుంటాం చిన్నప్పుడు. తర్వాత చిన్నగా పాకుతూ మరి పెద్దవాళ్ళవుతాం. మరి తర్వాత యవ్వనంలో అవుతాం. తర్వాత తర్వాత ముసలితనం వస్తుంది. సో, ఇవన్నీ కూడా ఈ ఒక లైఫ్ యొక్క చేంజింగ్ ట్రెండ్స్ అన్నమాట. ప్రతి వాడు చిన్నగా ఉన్నప్పుడు బాల్యం, యవ్వనం, ముసలితనం ఇవన్నీ కూడా సహజంగానే వస్తాయి. సహజంగా వచ్చి మరి వాళ్ళందరూ కూడా తర్వాత చనిపోతారు. మరి ఇదే విషయం మరి గౌతమ్ బుద్ధుడు కూడా చూసారనమాట. ప్రతి ఒక్కడు మరి పుడుతున్నాడు, మరి రోగాలొస్తున్నాయి. ఆ! మళ్ళీ ముసలితనం వస్తుంది, చనిపోతున్నారు. కానీ ఈ ఒక్క దీనికంటే బయటికెళ్ళే మార్గం ఏంటి? అని గౌతమ్ బుద్ధుడుకి అప్పుడు డౌటొచ్చింది ఆ కాలంలో. ఆ కాలంలో వచ్చినప్పుడు మరి దీని ఒక ఆన్సర్ ఎవరికైనా తెలుసా అంటే వాళ్ళ తల్లికి తెలియదు, వాళ్ళ తండ్రికి తెలీదు. వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలీదు. జనాలు అలాగే జీవించేస్తున్నారు. అలాగే మరి పుడుతున్నారు. మరి యవ్వనంలో ఉంటున్నారు. మరి ముసలితనం వచ్చేస్తుంది. మళ్ళీ రోగాలొచ్చేస్తాయి. మళ్ళీ చనిపోతున్నారు. మరి దీని నుంచి బయటపడే మార్గం లేదా? అన్నది మరి గౌతమ్ బుద్ధుడు అప్పుడు అనుకున్నాడు. ఇవన్నిటికి సత్యం తెలియడం కోసం అతను రాజ్యం విడిచిపెట్టి మరి ఆహ్, వనవాసానికి వెళ్ళిపోయాడు. మరి ఎంతో మంది మాస్టర్స్ కలిసాడు. మరి ఎంతో మంది మాస్టర్స్ కలిసిన తర్వాత ఆఖరికి ఆనాపానసతి టెక్నిక్‌ని తెలుసుకున్నాడు. సో, ఇప్పుడు మనం చేసే ఈ యొక్క ధ్యానం మరి గౌతమ్ బుద్ధుడి ఈ ఒక చెప్పిన ఒక టెక్నిక్స్‌లోనే అది. మనం ఆనాపానసతి మెడిటేషన్ చేస్తాం. సో, ఇక్కడ మరి భగవద్గీతలో శ్రీకృష్ణుని వారు కూడా ఈ ప్రక్రియ గురించి చెప్తున్నారు. ఏ ప్రక్రియ? అంటే ప్రతి ఒక్కడు పుడతాడు. యవ్వనం వస్తుంది. మళ్ళీ ముసలితనం వస్తుంది. మళ్ళీ చనిపోతాడు. సో, ఇదొక్కడు ఈ ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్. సో, దీని గురించి మళ్ళీ భయపడాల్సిన పని ఏమీ లేదు. సో, ఈ శరీరం, మృత్యు ఇవన్నీ గురించి కూడా ఈ శ్లోకాస్‌లో మనకి ఎంతో సూక్ష్మంగా చెప్పడం జరిగింది. అంటే ఈ శ్లోకాస్ అన్నిటికి మనం ఒక భావార్థం తీసుకుంటే గనక మనకేం తెలుస్తుంది? మనం శరీరం కాదు ఆత్మ. శరీరం మనం విడిచిపెట్టేస్తాం. కానీ ఆత్మకి చావు లేదు. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటుంది. మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో నేను ఒక మగవాడి శరీరంలో ఉన్నాను. ఆ! దీనికంటే ముందర మరి ఎన్నో జన్మలో క్రితం జన్మలో మరి కొన్ని జన్మలు నేను ఆడ శరీరంలో కొన్ని జన్మ తీసుకొనుండొచ్చు. మరి మగవాడికి ఒక శరీరంలో కూడా జన్మ తీసుకొనుండొచ్చు. మరి దీని తర్వాత కూడా మరి ఎన్నో జన్మలు మగవాడి కింద కానీ లేకపోతే ఆడవాళ్ళ కింద సో, ఇలాంటి ఒకటి ఒక ఆత్మ మన లోపల ఉంది. సో, అది ఏంటంటే, ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. ఈ శరీరం మరి ఈ ఈ 5 ఎలిమెంట్స్‌తో తయారు చేయబడింది. ఈ 5 ఎలిమెంట్స్‌తో తయారు చేయబడిన ఏమైతే ఈ ఒక శరీరం ఉందో, మరి ఈ 5 తత్వాల్లోనే కలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందో,
అప్పుడు ఈ ఒక శరీరం శిథిలం అయిపోతుంది. అంటే కంప్లీట్‌గా నిష్క్రియం అయిపోతుందన్నమాట. ఈ శరీరం ఆత్మకి వెహికల్ లాంటిది. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో కూడా చెప్పుకున్నాం. మన సత్యం ఏమిటి అంటే గనక మన 10 ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం. లేకపోతే 10 స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఏంటంటే గనుక మొట్టమొదటి కాన్సెప్ట్ మనం ఏమని చెప్పుకున్నాం? మనం ఈ శరీరం కాదు ఆత్మ. అదే సత్యం. అదే సత్యం ప్రతి ఒక్క ధ్యాని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యోగి అదే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏనం వేత్తి హంతారం యశ్చినైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. సో, ఈ ఆత్మని ఎవరు చంపలేరు. అలాగే ఈ ఆత్మని వేరే వాళ్ళని చంపదు. సో, ఎవరైతే ఈ ఆత్మని ఎవరో వేరే వాళ్ళు చంపగలుగుతారు, చంపేస్తారు అనుకుంటే కనుక వాడు ఎంతో మరి తప్పు భావనలో ఉన్నాడు. తప్పు అర్థంలో ఉన్నాడు. అలాగే ఈ ఆత్మ కూడా వేరే వాళ్ళని చంపదు. సో, ఈ ఒక సత్యాన్ని మరి ప్రతి ఒక్క యోగి తెలుసుకోవాలి. అంటే ఈ ఆత్మని ఎవరు సంహారం చేయడం సాధ్యం కాదు. మరి మరి శ్లోకాల్లో కూడా చెప్తారు. ఈ శరీరాన్ని మరి దిస్ ఈజ్ ఈ ఈ ఆత్మ ఏమైతే ఉందో మరి ఇది డిస్ట్రాయ్ కానిలేనిది. అందుకే మరి మనం యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేస్తుంటే మరి గోడల్లోంచి వెళ్ళిపోతాం. మరి లోయల్లోంచి వెళ్ళిపోతాం. మరి సముద్రం లోపల నుంచి వెళ్ళిపోతాం. ఇవన్నీ చేసేస్తాం. అది యాస్ట్రల్ ట్రావెల్స్. అది ఆత్మ యొక్క శక్తి అన్నమాట. కానీ ఈ శరీరం ఏంటి? మరి ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకామనుకోండి కాళ్ళు విరిగిపోతాయి. ఈ శరీరానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ శరీరానికి నాశనం అయిపోయి ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాంటి పదార్థంతో చేయబడింది. కానీ ఆహ్, ఆత్మకి డిస్ట్రక్షన్ లేదు. డిస్ట్రాయ్ కాదు. కానీ శరీరం డిస్ట్రాయ్ అవుతుంది. సో, మన శరీరమే మనం అనుకుంటే కనుక మరి ఎంతో మన రెస్ట్రిక్షన్స్‌లో జీవిస్తూ ఉంటాం. కానీ మన శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనం మనం ఎంతో స్వేచ్ఛా విహారీగా ఉంటాం. మరి శరీరానికి సంబంధించిన ఈ ఒక సంసారం ఏమైతే ఉందో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థం చేసి చూసుకోవాలి. ఇది మనం కొంతకాలానికి వి ఆర్ విజిటర్స్ ఆన్ దిస్ ఎర్త్ అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనం ఈ భూమి పైన జన్మ తీసుకున్నాం. ఏదో కొన్ని ఈ కర్మ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఆ కర్మని బ్యాలెన్స్ చేయడానికి మనం వచ్చిన వాళ్ళం. అలాగే మరి ఆహ్, ఎంతో మందికి ఎంతో మంది నుండి మరి ఎన్నో విషయాలు నేర్చుకునేదుంది. అది నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం. సో, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళం. సో, అంచేత ఎప్పుడైతే మనకి ఇక్కడ కార్యాలన్నీ అయిపోతాయో, మనం మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోతుంది. అంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుందనమాట. సో, అంచేత ఈ ఆత్మ మనం శరీరం కాదు, ఆత్మ అన్నదే తత్వాన్ని తెలుసుకోవాలి అని ఈ 4, 5 శ్లోకాల్లో చెప్పడం జరిగిందనమాట. ఈ శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి ఎప్పుడు చావు ఉండదు. అలాగే మనం ఎవరన్నా శరీరం వదిలిపెడితే వాళ్ళ గురించి ఇక్కడ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను శరీరమే వదిలిపెట్టేసాడు. ఆత్మ మళ్ళీ వేరే శరీరం తీసేసుకుంటుందన్నమాట. సో, ఎవరైతే మరి చనిపోయారు కదా! అరే! చనిపోయారు. అందరూ చనిపోతున్నారు. ఏమైపోతుంది అనేసి అనుకోవాల్సిన పని లేదు. వాడు రేపు ఇవాళ వాడు చస్తున్నాడు. రేపు నువ్వు చస్తావు. ఈ చావు అనేది సత్యమే. ఆ సత్యాన్ని మనం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే గనక అంత మంచిదనమాట. మరి ఈ సత్యాన్ని యాక్సెప్ట్ చేయని వాడు మన ఆ యజ్ఞానంలో ఉంటాడు. మరి ఆ దుఃఖంలో ఉంటాడు. సత్యం ఇది అని తెలుసుకున్నవాడు మరి జ్ఞాని మరి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటాడనమాట. నా జాయితే మ్రీతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వా న భూయా అజో నిత్యం శాశ్వతోయం పురాణం న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం he is not born nor does he ever die after having been. He again ceases not to be. Unborn, eternal changes. ఇవంతా కూడా ఆత్మ గురించి చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆత్మ ఒకానప్పుడు ఉండి, ఒకానప్పుడు లేకుండా ఉన్నది లేదు. మరి ఎన్నో జన్మల్లో ఈ ఆత్మ తీసుకుంది. అని ఎన్నో సత్యాలు ఈ ఆత్మకి తెలుసనమాట. ఆ కిందటి జన్మలో మరి ఆ జన్మ తీసుకున్నప్పుడు మరి ఏమేమి సత్యాలు తెలుసుకుంది. మరి ఏమేమి అనుభూతులు చెందాయి. అంటే కనుక మరి ఈ ఆత్మ అవంతా కూడా నిక్షిప్తం అయి ఉంటాయన్నమాట.
ఎప్పుడైతే శరీరం వదిలిపెట్టేస్తుందో, ఆ ఒక ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా ఆ ఆత్మలో నిక్షిప్తమై, ఆ ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది. అంచేత ఒక్కొక్కసారి మనకి డ్రీమ్స్‌లో కానీ, మన డీప్ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఒక ప్రీవియస్ బర్త్ యొక్క కొన్ని వాసనలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో, ఈ జన్మలో చేసిన మంచి కర్మలు కూడా మనం ఆ ఆత్మ క్యారీ ఆన్ చేస్తుందట. సో, ప్రారబ్ధ కర్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. లా ఆఫ్ కర్మ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ జన్మలో చేసిన మంచి కార్యాలు ఏముంటాయి గనుక అది నెక్స్ట్ బర్త్‌లో మనకి ఉపయోగపడతాయి. ఈ జన్మలో మనం ధ్యానం నేర్చుకున్నాం. మన నెక్స్ట్ జన్మలో కూడా చిన్నప్పటి నుంచే మనకి ధ్యానం గురించి మరి ఎంతో ఇంట్రెస్ట్ మనం చూపుతాం. చూపి దాని గురించి మనం ఇంకా ఎక్కడిదాకా అయితే మనం ఇక్కడ నేర్చుకున్నామో దానికి ఒక కంటిన్యూషన్ నెక్స్ట్ బర్త్‌లో ఉంటుందన్నమాట. సో, ఇదంతా కనెక్టింగ్ బర్డ్స్ అన్నమాట. సో, ఈ ఈ అన్నిట్లోకి మరి కామన్ ఎవరు అంటే ఆత్మ. మీరు ఫస్ట్ బర్త్ తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే ఆత్మ ఉంది. మరి ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు 10,000 బర్త్ అనుకోండి. ఇప్పుడు కూడా అదే సేమ్ ఆత్మ ఉంది. కానీ శరీరాలు వేరే వేరే ఉన్నాయి. వేరే వేరే సమయంలో లేకపోతే వేరే వేరే సివిలైజేషన్‌లో ఆ శరీరాలు వేసుకునే బట్టలు కానీ లేకపోతే ఆ విధానం కానీ వేరు ఉన్నాయి. కానీ ఆత్మ మాత్రం ఒకటే. సో, మరి ఎన్నో జన్మల నుంచి మరి మన లోపల ఉన్న ఈ ఆత్మకి మరి ఎన్నో విషయాలు తెలుసు. సో, మనం ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో, మన ఆత్మతో కనెక్ట్ అవుతామో, మరి ఈ విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట ఆత్మ ద్వారా. సో, ఆత్మతో మనం కనెక్ట్ అవ్వాలి. మరి ఈ ఆత్మకి చావు లేదు. ఎందుకంటే ఎన్నో సార్లు జన్మ తీసుకుంది. మరి ఎన్నో శరీరాలు ధరించింది. ఆ! కానీ దీన్నెవరు మరి ఏ అస్త్రం దీన్ని సంహారం చేయలేదు. మరి అగ్ని దీన్ని దహించలేదు. మరి ఆహ్, ఆ వాయువు దీన్ని ఆహ్, ఎగరకొట్టేది సాధ్యం కాదు. అలాగే నీరు దీన్ని తరపడలేదు. సో, ఈ ఆత్మకి ఇస్ అన్‌డిస్ట్రక్టబుల్ అన్నమాట. ఈ శరీరం డిస్ట్రాయ్ అవుతుంది. ఇది మోర్టల్ అండ్ ది సోల్ వాటెవర్ ఈస్ వితిన్ యూ దట్ ఈస్ ఇమ్మోర్టల్ అన్నమాట. దాన్ని డిస్ట్రాయ్ చేయలేము. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాతి సన్యాతి నవానిది. అంటే ఎలాగోతే ఇవంతా కూడా ఈ ఆత్మ, శరీరం ఇవన్నీ శ్లోకాలు కూడా ఈ ఆత్మ, శరీరం యొక్క తత్వాల గురించే మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది సెకండ్ చాప్టర్ 22nd శ్లోక. ఫస్ట్ ఏమో చాప్టర్ సంఖ్య, నెక్స్ట్ ఏమో శ్లోకం సంఖ్య. సో, ఇవన్నీ కూడా ఏంటి, ఎలాగోతే మనం చిరిగిన బట్టలు తీసేసి మరి కొత్త బట్టలు వేసుకుంటాము. అలాగే ఈ శరీరం ఈ స్థితిలో అయిపోయిన అంటే ముసలితనంలో వచ్చేసిన ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేసి మళ్ళీ వేరే శరీరాన్ని ధరిస్తుందనమాట. సో, ఈ విషయం గురించి మరి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అంచేతే మరి ఈ సత్యాన్ని మరి అర్జునుడికి తెలీదు. మరి అంచేతే దుఃఖం. అర్జున విషాదం ఉందన్నమాట. అర్జున్‌కి విషాదం ఉంది. కానీ యోగం లేదు. యోగం ఉంటే కనుక విషాదం ఉండదు. మరి అర్జునుడు మరి యోగి కాలేదు. మరి అంచేతే విషాదం. ఎప్పుడైతే అతను యోగి అవుతాడో మరి అప్పటికి విషాదం ఉండదు. కానీ ఎప్పుడైతే మరి శ్రీకృష్ణుడు వారు మరి ఇవన్నీ విషయాలు చెప్తున్నారు కదా! దాంతో అతన్ని ఒక యోగి అయ్యి ఈ సత్యాలన్నీ కూడా తెలుసుకొని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తాడో మరి అతనికి దుఃఖం ఉండదు. మరి ఈ భగవద్గీత అంతా చెప్పిన తర్వాత మరి అతనికి సత్యం ఉన్నది ఏంటి అన్నది తెలుస్తుందన్నమాట. మరి విశ్వరూప సందర్శన యోగంలో మరి శ్రీకృష్ణుడు వారు మరి విశ్వరూపం మరి దర్శనం చేసినప్పుడు మరి అర్జున్‌కి అర్థమవుతుంది. అరే! ఎవరైతే నేనేమో నా సారథి అనుకున్నాను. నా నా బావ అనుకున్నాను. నా సఖా అనుకున్నాను. కానీ ఇతను దేవుడు అన్నది నాకిప్పుడు తెలిసింది. నా సత్యం ఇప్పుడు తెలిసింది అన్నది మరి ఆ విశ్వరూప సందర్శన యోగంలో మరి అర్జునుడు వాడు శ్రీకృష్ణుడికి చెప్తారనమాట. సో, అంచేత మనకి సత్యం తెలియనప్పుడు మనం చీకట్లో ఉంటాం. ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో మనం వెలుగులోకొస్తాం. అంచేతే మనం ఏమంటాం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యం మనకి సత్యం తెలియలేదంటే మనం అసత్యంలో ఉన్నట్టు. అంచేత మన ప్రార్థనలో ఏం చెప్పుకుంటాం అసతోమ సద్గమయ. అంటే అసత్యాన్ని నుంచి సత్యం వైపు మాకు దారి చూపండి ఓ దేవుడా. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే అంధకారం. అంధకారం నుంచి వెలుగు వైపు
మనం పయనించేసే ఆ మార్గాన్ని మాకు చూపించండి. లేతే మృత్యువు నుంచి అమృతం, మృత్యువు నుంచి బయటపడే ఒక మార్గం కని అమృతంగమయ్య ఆ మృత్యు నుంచి బయటపడే ఒక సత్యం ఉంది కదా! ఈ మృత్యు అన్నది టెంపరరీ అన్నమాట. ఈ ఆత్మ అనేది శాశ్వతం. ఈ ఆత్మకి ఎప్పుడు మృత్యువు లేదు కదా! ఈ ఒక సత్యాన్ని మాకు తెలపండి అన్నది మరి ఈ శ్లోకంలో ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. చావు అన్నది ఏంటంటే ఈస్ ఎ టెంపరరీ ఫ్రేజ్ అన్నమాట. ట్రాన్సిషన్. అంటే ఈ ఒక భౌతికమైన ప్లేన్ నుంచి మనం ఒక యాస్ట్రల్ ప్లేన్స్‌కి ట్రావెల్ చేయడం లాంటిది. మళ్ళీ యాస్ట్రల్ ప్లేన్స్‌కెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఆ కర్మ తగ్గట్టుగా మరి ఇంకో వేరే శరీరాన్ని మనం డిజైన్ చేసుకుంటాం. ఆ వేరే శరీరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ ఈ భూమి పైన రావడం జరుగుతుంది. సో, ఇదే సత్యాన్ని మరి శ్రీకృష్ణుని వారు మరి అర్జున్‌కి చెప్తున్నాడు. ఎందుకంటే అర్జున్‌కి ఇవన్నీ విషయాలు తెలీవు. అంచేతే దుఃఖం ఉంది. నేను యుద్ధం చేయను అనేసి అనుకుంటున్నాడు. మరి ఈ ఒక రహస్యం రాజవిద్య, గృహ యోగం అంటే మరి ఇంత రహస్యమైన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ మరి ఇంతమంది పాండవులున్నారు. మరి ఇంతమంది కౌరవులున్నారు. భీష్మ పితామహ లాంటి వ్యక్తులున్నారు. మరి శ్రీకృష్ణుడు వాళ్ళు మరి ఆయనకి చెప్పలేదు. మరి అర్జున్‌కే చెప్తున్నారు. ఎందుకంటే అర్జున్ ఈస్ ది కరెక్ట్ పర్సన్ మాట. అతను తీసుకునే రిసెప్టిబిలిటీ ఉన్న వ్యక్తి. కాబట్టే ఈ విషయాలు ఇవన్నీ మరి ఈ విషయాలన్నీ మరి ఎంతో రహస్యంగా ఉన్నాయి. ఇవన్నీ రహస్యంగా జరిగే విషయాలు. కానీ దాన్నిప్పుడు బయట పెడుతున్నాడు. మరి అర్జున్ ద్వారా మరి ఈ విశ్వానందరికీ కూడా మరి శ్రీకృష్ణుడు వారు ఈ సత్యాలన్నిటిని చెప్తున్నాడు. మనం శరీరం కాదు ఆత్మ. శరీరంకి నాశనం ఉంది. ఆత్మకి నాశనం లేదు. శరీరం మరి బట్టలు మార్చినట్టు ఈ ఆత్మ శరీరాన్ని బట్టలు మార్చినట్టు మారుస్తూ ఉంటుంది. ఎలాగైతే పాత బట్టలు మనం తీసేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని, ఈ స్థితిలో అయిపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అంతే. అలాగే దీన్ని మనం ఒక స్టేజ్‌లో డ్రామా కింద కూడా మనం చూసుకోవచ్చు. డ్రామాలో ఏంటంటే ఒకడు హీరో కిందేస్తారు. ఒక విలన్ కిందేస్తాడు. వాళ్ళిద్దరూ స్టేజ్ మీద వచ్చి కొంచెం ఫైటింగ్ చేసుకుంటారు. హీరో హీరో ఏమో విలన్‌ని చంపేస్తారు. సరే డ్రామా అయిపోయింది. మళ్ళీ స్టేజ్ వెనకాల వెళ్లి ఆ ఇద్దరు మరి హీరో కింద వేసిన వాడు, విలన్ కింద వేసిన వాళ్ళు జస్ట్ ఒక ఆర్టిస్ట్ అన్నమాట. వాళ్ళిద్దరూ మరి గెటప్ తీసేసి చాలా బాగా చేసావు. హీరో హీరో కింద వేసిన వాడిని విలన్ కింద వేసిన వాడిని పొగుడుతాడు. విలన్ని చాలా బాగా నటించావు స్టేజ్ పైన. నిజంగా చాలా బావుంది అని అంటాడు. మరి విలన్ కూడా విలన్ పాత్ర వేసిన వాడు హీరో పాత్ర వేసిన వాడిని కూడా పొగుడుతాడు. నువ్వు కూడా హీరో కింద చాలా ఫైట్ చేశారు. బాగా 2 గుద్దులు గుద్దావు నన్ను స్టేజ్ మీద. చాలా బావుంది. సో ఇద్దరిని ఒకళ్ళొకడు పొగుడుకుంటారనమాట. కానీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు వైరుల కింద ఉంటారు. మరి స్టేజ్ వెనకాల వాళ్ళిద్దరూ కూడా మరి ఎంతో ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా ఒక నాటకం. మరి షేక్స్‌పియర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ స్టేజ్ ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటకమే. ప్రతి ఒక్కడు ఒక సూత్రధారులే ఇక్కడ. నాటకం వేయడానికొచ్చారు. నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆహ్, ఆ లోకాలకెళ్ళిపోతాం. ఆ తెర వెనకాలకి వెళ్ళిపోతాం. సో, అలాగే ఈ వ్యక్తి మరి ఆహ్, ఆ శరీరం ధరించినప్పుడు మరి అంటే స్టేజ్ మీద వచ్చినట్లనమాట. మరి శరీరం వదిలిపెట్టినప్పుడు తెర వెనకాల వెళ్ళిపోయినట్టు. సో, ఈ ఈ సో, ఇక మనం ఒక జీవితాన్ని ఒక ఆ ఒక డ్రామా కింద కంపేర్ చేసుకోవాలన్నమాట. జన్మ తీసుకోవడం అంటే స్టేజ్ మీద రావడం అన్నమాట. స్టేజ్ మీద వచ్చి ఆ ఒక పాత్రన ఒక తండ్రి కింద, లేకపోతే తల్లి కింద, లేకపోతే భార్య కింద, చెల్లెలు కింద, లేకపోతే ఒక అన్న కింద, హ్మ్. అది ఇలాంటి పాత్రలు వహిస్తాం. తర్వాత అయిపోయిన వెంటనే మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. అంటే స్టేజ్ వెనకాల వెళ్ళిపోవడం అంటే గనుక శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి ఆత్మ వెళ్ళిపోయినట్టు. మనం ఈ ఆ పాత్రను నటించడం అయిపోయిన వెంటనే మనం స్టేజ్ వెనకాల వెళ్ళిపోతాం. సో, అలా అన్నమాట. సో, జీవితం కూడా అలాంటిదే. సో, మనం జననం, మరణం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. సో, ఎవరైనా చనిపోయిన తర్వాత వారింకా బాధపడుతున్నారు అంటే కనుక, వాడికి సత్యం తెలియనట్లు లెక్క. నైనం చిందంతి శస్త్రాన్ని. సో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా! నైనం చిందంతి శస్త్రాన్ని, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. సో, ఈ శరీరాన్ని అస్త్రాలు
కట్ చేసేయగలుగుతాయి. మనం చిన్న సూది పిన్నిస్ తీసుకొని మరి చేతి మీద గుచ్చితే బ్లడ్ వచ్చేస్తుంది. నొప్పొచ్చేస్తుంది. కానీ ఆత్మ అలా కాదు. ఆత్మని ఏ శస్త్రాలు కట్ చేయలేవు దాన్ని. సంహారం చేయలేవు. నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. అగ్ని దాన్ని దహించడం సాధ్యం కాదు. అలాగే నీరు దాన్ని తడపలేదు. అలాగే గాలి దాన్ని ఎండపెట్టలేదు. మరి ఇలాంటి అన్‌డిస్ట్రక్టబుల్ క్వాలిటీస్‌తో మరి ఈ ఆత్మ తయారై ఉంది. అందుకే నేను నా ఒక సెషన్స్‌లో చెప్తూ ఉంటాను. మనకు కనపడేది ఈ శరీరం సత్యం కాదు. ఆ కనపడింది ఆత్మే సత్యం. దాన్ని మనం తెలుసుకోవాలి. అదే గేమ్ అంతా. మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటాం కదా! చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా! మన మన ఫ్రెండ్స్‌లో నలుగురు, ఐదుగురు కలిసి ఆడుకుంటూ ఉంటాం. ఒకడేమో ఏంటంటే లెక్క పెడుతూ ఉంటారు. మిగతా వాళ్ళెళ్లి దాంకుంటారు. ఆ దాంకున్న వాళ్ళందరిని మరి మనం కనిపెట్టి బయటకు తీయడమే ఆట అన్నమాట. సో, ఇది కూడా ఒక ఆటే. మనకి కనిపిస్తున్న కళ్ళతో చూడగలుగుతున్నాం. ఈ శరీరాన్ని చూడగలుగుతున్నాం. ఇలా ఉందని. ఈ శరీరం సత్యం కాదు అన్నది తెలుసుకోవడమే గేమ్ అన్నమాట. మన లోపల ఆత్మ ఉంది. మన లోపల ఇంకొకడున్నాడు. వాడిని తవ్వి తీయడమే, వాడి గురించి తెలుసుకోవడమే సత్యం అన్నది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో మనం ఒక యోగి కింద తయారవుతాం. మరి నువ్వు తెలుసుకోనంత సేపు మళ్ళీ మళ్ళీ పునరపి జననం, పునరపి మననం. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలి. అంచేత ఇదే జన్మలో మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకో, మళ్ళీ మనకి జన్మ ఈ భూమి పైన ఉండదు. మరి వేరే ఇలాంటి ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. మరి వేరే గ్యాలక్సీకెళ్తాం తప్ప మళ్ళీ ఈ భూమికి రావడం జరగదు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాద్ అపరిహార్యేతే నత్వం శోచితుం అర్హసి. సర్టెన్ సర్టెన్ ఈస్ డెత్ ఫర్ ది బోర్న్ అండ్ సర్టెన్ ఈస్ బర్త్ ఫర్ ది డెత్. Therefore, over the inevitable thou should not grieve. సో, పుట్టిన వాడికి చావు తప్పదు. చనిపోయిన వాడికి మళ్ళీ పుట్టడం తప్పదు. సో, ఈ విషయాల గురించి మనం ఎటువంటి బాధపడకూడదు. అంటే చావు అంటే మన ఈ ఎర్త్ ప్లానెట్ నుంచి మనం ఆస్ట్రల్ ప్లేన్స్‌కెళ్ళిపోవడం. అంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టేసి ఆస్ట్రల్ ప్లేన్స్‌కెళ్ళిపోతాం. మన ఆస్ట్రల్ ప్లేన్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం, కొత్త శరీరం తీసుకొని మనం వస్తాం. మరి ఈ జన్మలో మరి అమితాబ్ బచ్చన్ ఒక మంచి యాక్టర్ కింద ఉన్నాడు. నెక్స్ట్ టైమ్ ఏమో నేను ఒక అందగత్తి ఒక డాన్సర్ కింద రావాలి అనేసి అనుకుంటే కనుక మరి అలాగే జరుగుతుంది. ఈ జన్మలో అతను మన శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆస్ట్రల్ ప్లాన్స్‌లో వెళ్తాడు. మరి అతను ఒక మంచి డాన్సర్ కింద మళ్ళీ నెక్స్ట్ బర్త్ తీసుకుంటాడు. అలాగే మరి విరాట్ కోహ్లీ ఉన్నాడు. మరి ఈ జన్మలో అతను మరి మంచి క్రికెటర్. ఇవు ఈ ఈ ఈ జన్మలో నేను బాగా నేర్చుకున్నాను కదా క్రికెట్టు. మరి నెక్స్ట్ టైమ్‌లో నేను ఒక మంచి ఫిల్మ్ యాక్టర్ కింద రావాలి అని అనుకుంటాడు. మరి అలాగే మన యాస్ట్రల్ వరల్డ్స్‌లో ఉన్నప్పుడు మరి అతను మంచి ఫిల్మ్ యాక్టర్ కింద ఉన్న శరీరంలో అతను ప్రవేశించి మరి ఆ శరీరం మరి పెద్దయిన తర్వాత మరి మంచి ఫిల్మ్ యాక్టర్ అవుతారనమాట. సో, ఆ లోకంలో మనకి చాయిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ శరీరంలోకొస్తే ఆ శరీరంలోకి రావచ్చు. సో, ప్రతి శరీరం నుంచి, ప్రతి జన్మల నుంచి మనం నేర్చుకునేది ఏదో ఉంటుందన్నమాట. మరి అదే డాక్టర్ న్యూటన్ కూడా అదే తన పుస్తకాల్లో చెప్పడం జరిగింది. ప్రతి జన్మలో ఏదో ఒకటి నేర్చుకోవడం ఉంటుంది. ఏదో ఒక సత్యాన్ని నేర్చుకుంటాం. మరి నెక్స్ట్ జన్మ తీసుకుంటే మరి ఆ ఒక నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ జన్మలో కనీసం మనం ఒక 10,000 పుస్తకాలు చదివామనుకోండి. ఈ పుస్తకాలు చదివిన ఏమైతే జ్ఞానం ఉంటుందో అది ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనం నెక్స్ట్ బర్త్ తీసుకుంటామో ఆత్మ ఆత్మతో పాటు జ్ఞానం కూడా మనతో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ మరి చిన్నప్పటి నుంచే మరి ఎంతో నాలెడ్జబుల్‌గా ఉంటాం. మరి చాలా మీరు ఇన్సిడెంట్స్ చూసే ఉండుంటారు. కొంతమంది చిన్న పిల్లలు వాడు జస్ట్ 3, 4 ఇయర్స్ ఉంటాయి. వాడు వేదాలు చదవడం మొదలుపెట్టేస్తూ అంటే ఏంటి వాడి జన్మలో మరి ఎన్నో వేదాలు చదివి ఉన్నాడన్నమాట. అవన్నీ చెప్తూ ఉండి అతని ఆత్మ ఆ శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసి దాంతో పాటు ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళిపోయిందన్నమాట. తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఈ జన్మలో వచ్చేసరికి మా ఆ చిన్నప్పటి జన్మలో ఉన్న ఆ ఒక నాలెడ్జ్ ఏమైతే ఉందో ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచే ఉందన్నమాట. సో, చిన్నప్పటి నుంచి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ ఈ ధ్యానం చేయాలి. ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ! సత్యం ఇది కాదు. చావు కంటే
పై పైన ఇంకేదో సత్యం ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రతి వాళ్ళు ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అలా తహతహ పడిన వాళ్ళే. సో, అలాంటి వ్యక్తులే వెతుకుతూ మరి పత్రిజీని వెతుక్కుంటూ వచ్చారు. సో, మరి పత్రిజీ మనందరికీ కూడా ధ్యానం అనే మరి అద్భుతమైన ఆ ప్రక్రియని మనకి చెప్పడం జరిగింది. సో, ఆ ప్రక్రియ ద్వారా మనందరూ ధ్యానం చేయగలుగుతున్నాం. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో, మరి ఇక్కడ శ్రీకృష్ణ వారు ఇది కామన్ ప్రక్రియ. ఇది వెరీ కామనోయ్. దీని గురించి ఏం భయపడక్కర్లేదు. పుట్టినవాడు చచ్చిపోతాడు. చచ్చిపోయినవాడు మళ్ళీ బతుకుతాడు. దీని గురించి మరి ఎంతో ఇంత డిస్కషన్ అవసరం లేదు. ఇంత మరి భయం అవసరం లేదు అని మరి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మరి ఈ శ్లోకం ఎంత ఉపయోగపడుతుంది. ప్రతి చోట మరి శవతాండవం జరుగుతోంది. ప్రతి వాళ్ళు చనిపోతున్నారు. మరి రిలేటివ్స్‌లో ఎంతోమంది చనిపోయారు. మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో మరి ఎంతోమంది చనిపోతున్నారు. మరి ఎన్నో దేశాల్లో చనిపోతున్నారు. సో, ఇలాంటి సమయంలో మరి ఈ శ్లోకం మరి ఎంతో ఉపయోగకరం. నువ్వు ధ్యాని అయ్యావు. నువ్వు ధ్యానం నువ్వు నువ్వు ఎంతో ధ్యానం చేస్తే మరి నీకెంతో జ్ఞానం వచ్చింది. సో, ఈ సమయంలో మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ మరి ఈ సత్యాన్ని బోధించాలి. ప్రతివాడు పుట్టినవాడు ఎలాగో ఏదో చేస్తాడు. కరోనా వస్తుందో లేకపోతే క్యాన్సర్ వస్తుందో ఏదో రకంగా చేస్తాడు వాడు. ఈ కరోనా రాకపోతే ఇంకోటేదో పాము కాటేసని చచ్చిపోతాడు. ఏమీ లేకపోతే బాత్రూమ్‌లోనే కాలు జారిపోయి చనిపోతాడు. చనిపోయేవాడు ఎలాగైనా చనిపోతాడు. చనిపోయి మళ్ళీ పోనీ వాడెక్కడికెళ్తున్నాడు మన యాస్ట్రల్ వరల్డ్స్‌కే కదా వెళ్తున్నాడు. యాస్ట్రల్ వరల్డ్స్ ఎళ్లి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. అలా అన్నమాట. అలా ఆ ఒక సింపుల్ ఆ ఒక సత్యాన్ని మనం ప్రతి క్షణం మనం మన మన మైండ్‌లో పెట్టుకోవాలి. ఈ సత్యాన్ని. ఈ శరీరం కాదు నేను ఆత్మని అనేసి. పుట్టడం, చావడం అన్నది ఇట్ ఈస్ వెరీ కామన్. పుట్టినవాడు ప్రతి ఒక్కడు చస్తాడు. చచ్చినవాడు మళ్ళీ బతుకుతాడు. వేరే జన్మ తీసుకొని మళ్ళీ ఈ భూమి పైన వస్తాడు. సో, ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కామన్‌గా పెట్టుకోవాలి. మైండ్‌లో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకోవాలి. ఆశ్చర్య పశ్యతి కశ్చిద్ ఏనం ఆశ్చర్యాత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యాత్ వచైనం అన్యః శృణోతి శ్రుత్వాయనం వేదన చైవ కశ్చిత్. One sees this self as a wonder, another speaks of it as a wonder, another hears of it as a wonder, and yet having heard, none understand it at all. సో, ఈ ఒక సత్యం గురించే మరి ఈ పండితులు అంటే ఎవరైతే లెర్న్డ్ పర్సన్స్ ఉన్నారో, ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో, ఈ ఒక సత్యం గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఈ శరీరం కాదు ఆత్మ అనేది. మరి ఎంతో ఆశ్చర్యంగా ఈ విషయాన్ని చెప్పుకుంటారు. మరి ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. మరి ఈ ఈ కళ్ళతో కనిపించే శరీరం సత్యం కాదు. ఈ ఈ శరీరంతో ఈ కళ్ళతో చూడలేనిది ఏమైతే సత్యం ఉందో అదే సత్యం. అంటే ఆత్మను మనం చూడలేం కళ్ళతో. కానీ అదే సత్యం. పోనీ కనిపించే శరీరం పోనీ మరి నాశనం కాందా అంటే నాశనం అయిపోతుంది మరి. చిన్న సూదిపిన్ని చూస్తేనే రక్తం వచ్చేస్తుంది. ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ 5 ఎలిమెంట్స్‌తో తయారు చేయబడిన ఈ శరీరం మరి ఈ 5 ఎలిమెంట్స్ లోనే కలిసిపోతుంది. మరి ఇదే సత్యం. ఇదే సత్యం తెలుసుకోవాలి. కానీ దీని లోపల ఏమైతే ఉందో, ఈ శరీరాన్ని ఈ ఈ భౌతికమైన ఈ ఇవన్నీ ఏమైతే నడిపిస్తున్నాడో మన లోపల ఏమైతే ఉందో అదే సత్యం అని మనం తెలుసుకోవాలి. మనం ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ లేకపోతే ఏమైతే ఆత్మ అంటే ఏమైతే ఉందో, సో దిస్ రన్స్ ది ఎంటైర్ మెకానిజం ఆఫ్ ది బాడీ. నువ్వు మరి ఈ గుండె కొట్టుకుంటుందా లేదా? ఎన్ని సార్లు కొట్టుకుంటుందో లేదా? మనం ఎప్పుడైనా చూసుకుంటాం? లేదు. అది ఆటోమేటిక్ కొట్టుకుంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి పిల్లాడు బయటపడతారో ఫస్ట్ టైమ్ అప్పుడు ఏడవడం మొదలుపెడతాడు. ఏడుస్తూనే అతని యొక్క హార్ట్ అనేది శ్వాస అనేది తీసుకోవడం మొదలవుతుందన్నమాట ముక్కు నుంచి. అప్పటి వరకు కడుపు నుంచే అన్నీ తీసుకుంటూ ఉంటాడు. తల్లి ఒక అంబలికల్ కార్డ్ నుంచే వాడికి అన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాడు తల్లి గర్భం నుంచి బయటకొస్తాడో అప్పుడు వాడి శ్వాస అన్నది మొదలవుతుంది. సో, అప్పటినుంచి వాడు శ్వాస తీసుకుంటూ ఉంటాడు. సో, అప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఈ సత్యాన్ని అప్పుడు తెలుసుకోవాలన్నమాట. కొంచెం పెద్దయినప్పుడు ఈ సత్యాన్ని వాడు తెలుసుకోవాలి. అంచేత ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, సో వీళ్ళందరూ కూడా మన పండితులందరూ అంటే ఈ లెర్న్డ్ పర్సన్స్ ఎప్పుడు ఈ ఒక ప్రక్రియని ఎంతో అద్భుతమైన ప్రక్రియ. ఒక ఆత్మ ఉంటుందా?
ఆత్మేమో దానికి చావు లేదు, ఏమీ లేదు. కానీ కనపడదు. శరీరం ఉంటుందా? ఇది కనిపిస్తుంది. అన్నీ ఉంటాయి. కానీ దీనికి డిస్ట్రక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడో అప్పుడు డిస్ట్రాయ్ అయిపోవచ్చు. మరి ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. అవునా కాదా? సో, ఈ సత్యం గురించే మరి ఒకళ్ళొకళ్ళు ఈ తెలుసున్న లెర్న్డ్ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో, మరి ఈ ఆత్మ, ఈ శరీరం గురించి ఇంకా ఇన్ ఎన్నో విషయాలు మరి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. సో, అది మనం మరి నెక్స్ట్ సాటర్‌డే కంటిన్యూషన్‌లో మనం చెప్పుకుందాం. సో, ఇక్కడితో మనం ఈ ఒక సెషన్ ఇవాల్టి సెషన్‌ను ముగించేస్తాం. దీని తర్వాత మనం నెమ్మదిగా మెడిటేషన్ చేద్దాం. సో, చూసారా మాస్టర్స్ మరి ఎంతో అద్భుతంగా మరి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు మన అర్జున్‌కి చెప్పడం జరిగింది. మరి ఆత్మ, శరీరం యొక్క సత్యాల గురించి మనందరికీ కూడా చెప్పడం జరిగింది.